నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు సమస్య వచ్చింది. అసలే ఒక పక్క ఎండలు, అయితే అభ్యర్థులు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలా అనేక రకాల సమస్యలు వస్తున్నాయట. హైకోర్టులో ఒక ప్రత్యేకమైన విషయం బయటపడింది. ఏంటంటే ప్రతి అభ్యర్థి కూడా తన పైన ఉన్న క్రిమినల్ కేసులు మొత్తం తెలియజేయాలి. ప్రతి అభ్యర్థి తనకున్న యావత్తు ఆస్తులను తెలియజేయాలి, ఎలక్షన్ కమిషన్ కి తెలియజేయాలి. అంతేకాకుండా ఫామ్ 26 ప్రకటించాలి. ఇది తమ పార్టీ వెబ్సైట్లలో పెట్టాలి. ఇదంతా ఒక ఎత్తైతే కనీసం వార్తాపత్రికల్లో 3 సార్లు తెలుగులో స్పష్టంగా ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో భాషలో స్పష్టముగా 3 సార్లు 3 పర్యాయములు గ్యాప్ ఇచ్చి రోజు గ్యాప్ ఇచ్చి 3 పర్యాయములు తెలియజేయాలి. వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని కేసులున్నాయి, క్రిమినల్ కేసులు, అవన్నీ కూడా తెలియజేయాలి. ఎలక్షన్ కమిషన్ కి తెలియజేయడం ఏదో టూ మంత్రం అనే పై తెలియడం కాదు, వివరంగా తెలియజేయాలి. లేకుంటే ఆ క్యాండిడేట్ బర్తరఫ్ అయిపోతారు. అంటే ఆ ఎలక్షన్ గెలిచినా సరే చలామణి కాదు అని చెప్పి హైకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన రావు గారు కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకి పంపించి సుప్రీంకోర్టు కూడా ఇదే ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి బలంగా పంపించారు. అయితే ఇదంతా బాగానే ఉంది. తిరిగి విచారణ జూన్ 26వ తారీఖున వేశారు. అంటే అసలు ఈ ఎత్తుగడ, ఇది ప్రజల్ని మభ్య పెట్టడమా, మోసం చేయడమా, ఏంటి ఇది? యూట్యూబ్ ఛానళ్ళ వారు, పేపర్ల వారు ఏది పడితే అది రాయకూడదు అనేది ఒక పక్క అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఇది ఎక్కడ న్యాయం అండి? ఎలక్షన్ దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగినాయి అన్నట్టుగా ఎలక్షన్ అయిపోయి ఫలితాలు వచ్చేసి అంతా అయిపోయినాక అప్పుడు మళ్ళా తిరిగి వాదన చేస్తారండి. వాదన చేస్తే ఈ లోపల తేలిపోవాలి, ఈ అభ్యర్థులు చెప్పింది చేసింది కరెక్టా కాదా, ఈ అభ్యర్థులు ఇచ్చారా లేదా, ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ గట్టిగా పట్టుకొని వాదించి చెయ్యట్లా. మరి ఇవన్నీ చేయకుండా ఎవరెవరి ఆస్తులు ఇప్పటికీ కొంతమంది ప్రకటించారు. కానీ ఏ వ్యక్తి కూడా కేసులు 3 కేసులు ఉన్నాయన్నారు. అమిత్ షా గారు 3 కేసులు ఉన్నాయన్నాడు. 3 కేసులు ఏమున్నాయి అని వాటి ఆస్పెక్ట్ లో ఉన్నాయి. ఇవాళ మన ప్రధానమంత్రికి కూడా కేసులు ఉన్నాయి, మన ముఖ్యమంత్రికి కూడా కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు. ఆ కేసుల్లో వివరాలు కూడా ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి కేసులు ఉన్నాయి, మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆయన పైన కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 3 సార్లు తమ కేసులని, తమ ఆస్తులని వివరంగా క్లియర్ గా, అచ్చతలుగా చెప్పండి, క్లియర్ కట్ గా 3 పర్యాయములు వాళ్ళ ఆస్తులని, వాళ్ళ వ్యవహారాలను ప్రకటించాలి అని హైకోర్టు, ఏపీ హైకోర్టు అన్ని హైకోర్టులకి ఉత్తర్వులు పంపించిందంట. ప్లస్ అది కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలని ప్రకటించాలి, అమల్లో తీసుకురావాలి, ఈడీకి అప్పచెప్పండి అని చెప్పి తెలియజేసిందంట.
ఇదంతా ఏమిటో అర్థం కావట్లా. మీకేమైనా అర్థమైతే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.